యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కానుకారహి ననాసిద్ధిమా మా వాప్నోతి నా సుఖం నా వరం గతిం. ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించునో అట్టివాడు పురుషార్థిని కానీ సుఖమును కానీ ఉత్తమ గతియగు మోక్షమును కానీ పొందలేడు. ఒక్కొక్క వారిలోకి తోచిన పద్ధతిని అనుసరించుచు అదే సరైన పద్ధతిని వాదించుట పొరపాటు. ఒకరు అనుష్ఠానము సరైనదా కాదా అని పరీక్షించి శాస్త్ర ప్రమాణమును ఆవశ్యకమై ఉన్నది. శాస్త్రవాక్యములు అనుభవజ్ఞులకు మహర్షుల యొక్క నిర్ణయములకు భగవాన్ దాస్యములు లేగనుకును వానిని ఎవరునూ ఉల్లంఘించిన రాదు కనుక వానిని ఉల్లంఘించి వర్తించువారు మోక్షమును బయలుదేరు. కాబట్టి విజ్ఞులెవరు శాస్త్ర దేశమును అనుసరించి ప్రవర్తించవలను. దీన్ని బట్టి సుఖము కానీ మోక్షమును కానీ వాంఛించువాడు శాస్త్రోక్త విధి ప్రకారము చక్కగా అనుష్ఠానమును శీలించవలనని తెలియచున్నది. మనుతునని వాడు అనుష్ఠానమునందు ఏ ప్రకారము వర్తించబడను, శాస్త్ర విధిని అనుసరించి వర్తించబడను. అట్లుగాక తన కష్టం వచ్చినట్లు అట్లాచరించినచో అతడు పురుషార్థుని కానీ సుఖమును కానీ మోక్షమును కానీ బడయజాలడు. సుఖమును బడయుట మోక్షమును అందుట ఉపాయం ఏమి? శాస్త్ర దేశమును అనుసరించి చక్కగా అనుసరించటే. ప్రపంచంలో పదవులన్నిటికీ ఉత్కృష్టమైనది మోక్షము ప్రశాంగతి.